హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చేపల కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తానండి. మా వైపు మేమైతే ఇట్లాగే చేసుకుంటాం, ఎక్కువ శాతం టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాలండి. దాకా అంటాము మేము, మీరేమంటారో? మేము ఉన్న కాడ భోగండి అంటారు, మేమైతే దాకానే అంటాము. దాకా పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయినాక అందులో కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనము వండడానికి తీసుకున్న చేప ముక్కల్ని తీసుకుని ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కారము, ఉప్పు వేయాలండి. మీరు తగ్గినట్టుగా వేసుకోండి, నేను తగినట్టుగా వేసుకున్నాను. వేసుకుని వాటిని బాగా కలపాలండి. ముక్కలకి ఆ ఉప్పు కారం బాగా అంటుతేనే కర్రీ టేస్ట్ వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు తగినట్టుగా వేసుకోండి, మళ్ళీ సరిపోతే ఇంకొంచెం కూడా కలుపుకోవచ్చు, కానీ ఇప్పుడే మంచిగా వేసేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఇలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక గుర్తుపెట్టుకోండి, అల్లం పేస్ట్ నూనెలో బాగా వేగాలి, లేకపోతే కర్రీ మొత్తం అల్లం పేస్ట్ వాసన వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే అల్లం పేస్ట్ బాగా వేగి అందులోంచి నూనె బయటికి రావాలి. చూడండి, నేను మీకు చూపిస్తాను. 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత మీరు ఒకసారి చూస్తే చూడండి, ఇట్లా అయింది. ఇట్లా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలని ఒక్కొక్కటిగా తీసుకుని దాకలో వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే కూర అడుగంటుతుంది, ఎందుకంటే మనం ముందే అల్లం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. కానీ ఇట్లా ట్రై చేయండి ఒకసారి. ఇట్లా అయితే కూర అడుగంటదు, ముక్క కలవదు, కర్రీ కూడా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇట్లా అయితే ముక్కగా తింటాక కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. నేను కొన్ని వీడియోలు చూసానండి, చేపల పులుసు వేరే విధంగా చేస్తున్నారు, కానీ ఇది మటుకి ఆంధ్ర స్టైలు. ఇట్లా ముక్కలన్నీ వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోండి. కొన్ని వాటర్ పోసుకుని ఒక 2 నిమిషాలు, ఎక్కువ కాదండి, 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ పోసుకోండి. ముక్క బాగా ఉడికితేనే కర్రీకి టేస్ట్ వచ్చింది. వాటర్ పోసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. అది ఉడుకుతూ ఉండగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో చింతపండు పులుపు కోసం అండి ఇది. మేమైతే చింతపండు ఎక్కువగా తీసుకుంటామండి, ఎందుకంటే మేము ఉండేది ఆంధ్ర, అందులోనూ అంశలదీవి సైడు. అక్కడ చేపలంటే మస్తు ఉంటాయి, మేము ఎప్పుడు చేపల కర్రీనే తింటాము. అందుకే మాకు చింతపండు కొంచెం ఎక్కువగానే పడిద్ది. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు మీరు తినగలిగినంత తీసుకోండి. తర్వాత ఆ చింతపండు నానాలండి. నానకుండా పిసికితే మటుకి అది దాంట్లో ఉన్న గుజ్జు రాదు. అది నానినాక బాగా పిసికి తర్వాత మూత తీసి చూడండి, ఇట్లా అయిద్ది కర్రీ. పైన బుడగలు వస్తున్నాయి కదా, అట్లానే రావాలండి. ముక్కకు కూడా చూడండి ఎంత బాగా ఉడికినట్టు కనిపిస్తుందో. అట్లా ఉడికిన తర్వాత ఆ చింతపండు గ్రేవీ మొత్తాన్ని ఆ చేప ముక్కలకు పట్టేటట్టుగా వాటి పైన పోయండి. పోసిన తర్వాత అది మూత పెట్టండి కొంతసేపు. దాన్ని కొంతసేపు ఉడకనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూడండి, కింద దాకా అడుగంటుతుందో లేదో అట్లా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే దాకకు అడుగంటుతుంది. అట్లా అడుగంటి నాకు అయిపోయినాక లాస్ట్ అయిపోయింది చూడండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్ వేసి అయిపోయినట్టేనండి కర్రీ. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఇలాంటివి మళ్ళీ దొరకవు, మీకు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర అంటేనే చేపలకు పేరు మోగింది. బాయ్ ఫ్రెండ్స్.